నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1053 మంది దళిత బంధు లబ్ధిదారుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మా కలెక్టర్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మా దళిత బంధు లబ్ధిదారులకు ఇచ్చిపోయే విధంగా ఈరోజు రేపు జరిగేటువంటి సభలో మీరు మరి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర యంత్రాంగానికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మరి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. మేము 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరుతోటి ఇస్తామని చెప్పి ఆ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లలో మరి 6 లక్షల రూపాయలు ఎస్సీలకు ఇస్తామన్నారు, కానీ 5 లక్షలే ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త కట్టుకునేటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు కట్టుకున్నటువంటి వాళ్ళకి కానీ 6 లక్షల రూపాయలు అదనంగా అందరితో పాటు అదనంగా ఎస్సీలకు ఇంకొక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. విద్యాజ్యోతి పథకాలలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు ఎస్సీలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు అన్నారు. అదేవిధంగా పీజీ చేస్తే 1,00,000 రూపాయలు అన్నారు. పిహెచ్డి ఆ పైన చదువుకున్నటువంటి విద్యార్థులకు మేము 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇస్తామని చెప్పి చేయడం జరిగింది. కానీ అది ఎక్కడ అమలు జరగడం లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా మీ యొక్క పథకాలు ఉన్నాయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.